శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రియవ్రతోపాఖ్యానం బ్రహ్మపారస్తోత్రం అని సూత్రుడు పలకగా పిమ్మట మహర్షి జ్ఞానసంపన్నుడా, మరొక జన్మమందు జరిగిన ఆ విలాసమంతా నాకు చెప్పుము, నాకెంతో వేడుకగా ఉన్నది అని రాజు ప్రశ్నించెను. అంతట నారద మహర్షి, రాజేంద్ర, ప్రియవ్రత, నేను ఆ వేద సరస్సును స్నానమాడిన పిదప సావిత్రీదేవి వాక్కులు విన్న తదుపరి ఒక్క పెట్టిన నా 1000 జన్మాల స్మరణం కలిగెను. ఆ పాత్ర పుట్టుకల సంగతి వినుము. రాజా, అవంతి అను పురం ఒకటి కలదు. మునుపు వేరొక కృతయుగమునను అందొక బ్రాహ్మణ శ్రేష్ఠుడనై ఉంటిని. అప్పటి నా పేరు సారస్వతుడు. వేదాంగాలను తుదిమట్ట చదివితిని. పిమ్మట మరేక కృతయుగాన నేను అనేకులకు సేవకులు, పరివారం, గొప్ప ధనధాన్య సంపదలతో తులతూగిన వాడై ఉంటిని. నాకు గొప్ప బుద్ధి విశేషం కూడా ఉండేది. కొంతకాలం ఈ విధంగా గడిచిపోసాగాను. అంతట నేను ఏకాంతాన ఇట్లు చింతించి తిని, నేను ఏమి చెయ్యాలి? దీన్నంతటినీ కొడుకులకు అప్పగించి సారస్వతం అను సరస్సుకు వెనువెంటనే పోయి చెదరని సంకల్పం కలవాడని తపం చేయుదును అని నేను ఇట్లు తలపోసి వివిధ కర్మములతో, కేశవుని శ్రాద్ధములతో, పితృదేవతలను, యజ్ఞములతో ఇతర జీవులను అర్చించి తిని. పిదప నేను తపస్సుకు పోవాలని నిశ్చయించుకుని పుష్కరమని జనులచే ప్రశంసించబడు చెప్పుకొను సారస్వతం అని పేరు గల సరస్సుకు బయలుదేరుతిని. అక్కడికి పోయిన పిదప నేను పురాణ పురుషుడు, మంగళస్వరూపుడు ఒక విష్ణువును భక్తితో ఆరాధించాను. నిరంతరం శ్రీమన్నారాయణుని జపం గావించి తిని. బ్రహ్మమే పరదైవమనడి తత్వంతో నిండిన నారాయణ మహాస్తోత్రాన్ని నేను జపించగా భగవంతుడు తుష్టుడై నాకు ప్రత్యక్షమయ్యను అని తెలుపగా, ప్రియవ్రతుడు మిక్కిలి ఆసక్తి కలవాడై, దేవర్షి, మిక్కిలి ప్రసన్నమగు బుద్ధి గల నీవు నాయందు అనుగ్రహంతో బ్రహ్మపారమనగా ఎట్టిదో నాకు చెప్పుము, దాన్ని వినగోరుచున్నాను అని కోరగా, నారద మహర్షి ఇట్లు చెప్పెను. పరములకెల్లా పరముడు, అమృతుడు, పురాణుడు, అన్నింటికీ చిట్ట చివరి వాడు, అంతులేని శక్తి కలవాడు, నిత్యుడు, పురాణ పురుషుడు, సర్వమునకు దిక్కైన వాడు, దైవ భావనలకు తుదిగట్టైన విష్ణువుకు బ్రొక్కులెడుదును. సర్వమునకు మునుపు ఉన్నవాడు, సాటిలేని వాడు, అతి దూరాన ఉండవాడు, అతి సమీపాన ఉండవాడు, జగములకు అవ్వలి హద్దున ఉండవాడు, భరింపరాని తేజం కలవాడు, సకల ప్రజ్ఞల కంటే లోతైన ప్రజ్ఞ కల ప్రధాన పురుషుడు, ప్రభువు అగు హరిదేవునికి మొక్కెదను. పరమున కంటే పరమైనవాడు, తనకంటే ఉత్తమం లేనివాడు, సర్వమునకు మూలమైనవాడు, పరులకు దేవజాతికి కూడా లక్ష్యమైనవాడు, పవిత్రమగు స్థానం అయినవాడు, సర్వ జగత్తులను తనలో అనుస్వరూపంగా ఇమర్చుకున్న విశాల స్వరూపుడు, పరదైవాలకు కూడా పాలకుడు, పురాణ పురుషుడగు నారాయణుని విశుద్ధ భావంతో స్తుతింతును. సర్వమునకు మునుపు ఇది అంతయు శూన్యంగా ఉండగా అతడు అంతకు ముందే ఉన్నవాడు కావున ఆ సమస్త లోకాలు సృజించెను. కావుననే జగమున అతనికి పురాణుడు అను పేరు ప్రసిద్ధమయ్యను. అట్టి ఏ దోషాలు లేని నారాయణుడు నాకు దిక్కగుగాక. తుది దిక్కు, అనంతమైన రూపాలు కలవాడు, నీతిమంతుల్లో ప్రధానుడు, సర్వభూమికి పట్టుగొమ్మ, శాంతిని నెలకొల్పువాడు, భూమికి ఏలిక, మంగళస్వరూపుడు, మహానుభావుడు ఒక విష్ణువును ఎల్లవేళలా స్తుతిస్తాను. వేల కొలది శిరస్సులు, లెక్కింపరాని పాదములు, హస్తములు కలవాడు, సూర్యచంద్రుడు కన్నులైన వాడు, క్షరుడు, అక్షరుడు, పాలకడలిలో శయనించువాడు, అమృత స్వరూపుడు, పరమేశ్వరుడు అగు శ్రీ విష్ణువును కొనియాడుదును. ఋగ్యజు సామములనే 3 వేదముల వల్లనే ఎరుగదగిన వాడు, 27 తత్వములు ఒకే రూపమైన వాడు, 3 విధములకు శుద్ధ వస్తువుల్లో నెలకొని ఉండవాడు, సత్యము, జ్ఞానము, అనంతము అను 3 తత్వాలకు గురి అయిన వాడు, కృత, త్రేత, ద్వాపరాల స్వరూపమైన వాడు, సూర్యచంద్రాగ్నులు కన్నులుగా గల ఇట్టివాడు ఇంతవాడని ఊహించుటకు అలవి కాని వాడగు నారాయణుడికి నమస్కరింతును. కృతయుగాన తెల్లనిదియు, త్రేతాయుగాన ఎర్రనిది, ద్వాపరాన పసుపువన్న కలది, కలియుగమందు నల్లనిదియు అగు దేహకాంతి కల ఆ హరికి కైమోడ్పులు చేయుదును. ముఖం నుండి బ్రాహ్మణుల్ని, భుజముల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదముల తుదల నుండి శూద్రులను సృజించిన విశ్వరూపుడగు ఆదిదేవునికి నమస్కరింతును. దూరములకెల్లా దగ్గరైన వాడు, పారం ముట్టినవాడు, వేద ప్రమాణం చే తెలియదగిన వాడు, సర్వయుద్ధములకు నాయకుడు, ఆయా పనులు నిర్వహించుటకు కృష్ణుడై పుట్టినవాడు, గద, ఖడ్గం, డాలు ధరించిన చేతులతో నిత్యం సిద్ధంగా ఉండవాడు, ఊహలకి అందని వాడగు శ్రీ నారాయణుడికి మృక్కులెడుదును అనుచు నేనిట్లు స్తుతించగా ఆ దేవదేవుడు ప్రసన్నుడై ఉరుముల వంటి కంఠధ్వనితో, నాయన వరం కోరుకోమని మరల నాతో పలికెను. అంత నేను ఆ దేవదేవుని దేహం నందే లయమగుటకు కోరుకొంటిని. అంత సనాతనుడుగా ఆ దేవుడు నా మాట విని, బ్రాహ్మణోత్తమ, ఈ నాశనం లేని ప్రకృతిలోనికి చొరబడమని ఆజ్ఞాపించి బ్రహ్మ యొక్క 1000 యుగముల ఆయువు నీకు సిద్ధించును.
అట్లే అర్థవంతముకు పేరు కూడా నీకు ఏర్పడను. నారమనగా త్రాగు నీరు, ఎల్లవేళలా పితృదేవతలకు దాన్నిత్తు కనుక నీకు నారదుడు అని పేరు కలుగును అని ఇలా దేవుడు బిగ్గరగా పలికి అంతర్ధానం చెందెను. నేను తగు కాలాన నా దేహాన్ని విడిచి తపస్సు మహిమ వల్ల బ్రహ్మదేహాన లయమైతిని. అట్లే మరలా ఆ బ్రహ్మదేవుడు అతడు పుట్టిన దినాన ఆయన 10 మంది పుత్రులతో పాటు నేనును పుట్టుక పొందితిని. ఎందుండి పుట్టెనో ఎరగరాని బ్రహ్మదేవుని మొదటి దినం మొదలే సమస్త దేవతలు సృష్టికి మొదలు, ఇందు సంశయం లేదు. ఇదియే సర్వేశ్వరుని ధర్మాన్ని బట్టి సమస్త జగత్తునకు సృష్టి. రాజా, నన్ను నీవడిగి నా పూర్వజన్మ వృత్తాంతం ఇదే. నేనెట్లు నారాయణుడిని ధ్యానించి ఉత్తమ పదవిని అందితినో అట్లే నీవును విష్ణువునందు సర్వము నెలకొల్పిన వాడవగము అని నారదుడు పలికెను అని వరాహమూర్తి భూదేవికి తెలుపగా, ఆ ధరణి ఆదివరాహమూర్తి ప్రభు, ఈ నారాయణుడు సర్వభావాలతో పరమాత్ముడు నిత్యుడు అగు దేవుడా కాడా నాకు తెలుపుము అని ప్రశ్నించగా ఆ దేవదేవుడు ఇట్లా చెప్పాను. భూదేవి మత్స్యము, కూర్మము, వరాహం, నరసింహుడు, వామనుడు, రాముడు, దశరథరాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అనువారు 10. ఈ చెప్పిన 10 మంది ఆ నారాయణుడి మూర్తులు. ఆ శ్రీమన్నారాయణ దర్శనం పొందుగా వారికి ఇవి మెట్ల వంటివి. ఆ దేవదేవుని పరమరూపాన్ని దేవతలు చూడజాలరు. మా వంటి రూపాలు దర్శించుటతోనే తృప్తిపడుచుందురు. బ్రహ్మయు భగవంతుని స్వరూపములతోనే రజస్తమో గుణములతో ఏర్పడెను. ఈ రూపములతోడనే విశ్వమంతా నిలిచి ఉన్నది మరియు చైతన్యాన్ని పొందుతున్నది. ఓ భూదేవి, ఆ దేవుని మొట్టమొదటి రూపం నీవు. నీరు 2వ మూర్తి, అగ్ని 3వ మూర్తి, 4వ మూర్తి వాయువు, ఆకాశం అన్న పేరు గలది 5వది. ఇవి అతని మూర్తులు. ఈ క్షేత్రం నెరిగిన తనము నా బుద్ధి అందు కలదు. ఇవి కాక 3 మూర్తులు అతనికి కలవు. అవి సూర్యుడు, చంద్రుడు, యజమానుడు అనేవి. ఇవి అతని 8 మూర్తులు. ఈ జగత్తంతా ఆ నారాయణుని 8 రూపాలతో నిండి ఉన్నది. దేవి, ఇది నీకు చెప్పితిని, ఇంకను ఏమి వినాలని కోరుకొనుచున్నావని ప్రశ్నించగా భూదేవి, పరమేశ్వర, నారదుడు అట్లు పలకగా ప్రియవ్రత మహారాజు ఏమి చేసెను, దయతో జరిగిన విషయం నాకు చెప్పుము అని అడగగా భగవంతుడు అగు కిరీట రూపధారి విష్ణుడు, వసుంధర, నారదుని వలన మహా ఆశ్చర్యం కలిగించుచుండ వార్తను విని ఆ ప్రియవ్రతుడు నిన్ను 7 భాగాలు చేసి పుత్రుల కొసగి తపమనరించెను. నారాయణ స్వరూపుడకు పరబ్రహ్మాన్ని జపించి అతడు తుష్టి చెందిన మనస్సుతో ఆవలి ఒడ్డకు నిర్వాణం పొందెను. ఓ సుందరి, మరి ఒక కథ చెబుతాను వినము. ఇది ప్రాచీన కాలపు ఒక రాజుకు సంబంధించింది. అతడు బ్రహ్మను ఆరాధించుటకు పూనుకొనెను. మునుపు ధర్మపాలనలో గొప్పవాడగు అశ్వశరుడు రాజుండెను. గొప్పవి మంచివి అగు దక్షిణలతో అతడు అశ్వమేధ యాగము నడిచి అవభృత స్నానం అనగా యజ్ఞం ముగియున్నప్పుడు చేయి పవిత్ర స్నానాన్ని బ్రాహ్మణులతో కూడి చేసి ఉండగా అతని కడుక్కు యోగివరుడగు ముని, కపిలుడు, యోగిరాజగు జైగీషవ్యుడు వచ్చిరి. అంతా ఆ రాజు ఉప్పొంగి సంతోషంతో లేచి వారికి స్వాగత సత్కారాలు నెరపెను. అట్లు వారు పూజలు అందుకుని ఆసనములందు కూర్చున్న పిదప మహాబలుడుగా ఆ రాజు తమంత తామే వచ్చిన నిశితమైన బుద్ధి కలవారగు ఆ యోగవేత్తలను ఇట్లడిగాను. విప్రులారా, పురుషోత్తములారా, మిమ్మొక సంశయం అడిగేదను. పరమదైవమగు శ్రీమన్నారాయణుని ఆరాధించే విధమేది అనెను. అందుకు రాజా, నీవు చెప్పుడు ఆ నారాయణ గురువు ఎవ్వరు? మేమిరువరు నారాయణులం నీ ఎదుట నిలిచి ఉన్నామని ఆ మునులు పలకగా అశ్వశరుడు అను ఆ రాజు వారితో, మీరిరువురు బ్రాహ్మణులు, సిద్ధపురుషులు, తపస్సుతో మీ పాపాలు భస్మమైపోయినవి. మేమే నారాయణులమని మీరు ఎట్లు పలికి తిని ఆ జనార్దనుని చేతుల్లో శంఖం, చక్రం, గద ఉండును. అతడు పచ్చని పట్టు వస్త్రం కట్టను, గరుడునిపై ఉండను. అతడు మహాదేవుడు, అతనికి సాటివాడు భూమిలో మరి ఎవ్వడనూ ఉండడు అని పలకగా వ్రతములు పండిన ఆ విప్రులు ఇరువురు ఆ రాజు మాటలు విని నవ్వుతూ, రాజా, విష్ణువును కనుగొనము అని పలికిరి. ఇట్లు పలికి ఆ కపిలుడు స్వయంగా విష్ణువయ్యను. వెంటనే జైగీషవ్యుడు గరుడయ్యను. ఆ క్షణాన గరుడునిపై ఉన్న సనాతనుడు నారాయణ దేవుని చూసి రాజుల సమూహం అంతా హాహాకారాలు చేసెను. అంతట గొప్ప కీర్తిగల రాజు అంత చేతులు జోడించి ఇట్లు పలికెను, విప్రులారా, శాంతింపుడు. విష్ణువనగా ఇట్టివాడు కాదు. విష్ణువు బొడ్డు తామర మధ్య నుండి బ్రహ్మ పుట్టెను, అతని నుండి రుద్రుడు పుట్టెను. అట్టి పరమేశ్వరుడే విష్ణువు అని రాజు పలకగా ఆ మునివరులిద్దరూ పరమమాయ గావించిరి, విశేషించి యోగమాయను ప్రదర్శించిరి. కపిలుడు పద్మనాభుడయ్యను. జైగీషవ్యుడు కమలం నందుండి తన ఒడిలో ఒక పసివాన్ని ఉంచుకొని బ్రహ్మగా ఏర్పడెను. ఎరపెక్కిన కన్నులతో ప్రళయాగ్ని వంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ బాలను చూసి రాజు ఇట్లు పలికెను, విశ్వేశ్వరుడు ఇట్లుండడు, ఇది యోగుల మాయ. శ్రీహరి లక్ష్మీదేవితో కలిసి ఉండను, ఆయన అంతటా వ్యాపించి ఉండవాడు అను రాజుమాట మొగయగానే, ఓ భూదేవి, రాజభవనంలో ఆ సభలో దోమలు, నల్లులు, పేలు, తుమ్మెదను
పక్షులు, పాములు, గుర్రములు, గోవులు, ఏనుగులు, సింహములు, పులులు, నక్కలు, లేళ్ళు, ఇతర పశువులు, పురుగులు, అడవిలో తిరుగునట్టువి, జనపదంలో తిరుగునవి, కోట్ల కొలదిగా కానవచ్చినవి. ఆ ప్రాణి కోట్ల సముదాయాన్ని గాంచి రాజు మనసును ఆశ్చర్యపడెను. ఇది ఏమా అని ఆలోచించగా అతనికి జైగీషవ్యుని బుద్ధిశాలియగు కపిలుని మహిమ తెలియవచ్చెను. అంతటా చేతులు జోడించి ఆ రాజు అశ్వశరుడు భక్తితో ఆ ఋషులను, విప్రవరులారా ఇది ఏమి అని ప్రశ్నించెను. అందుకు ఆ మహర్షులు, మహారాజా, విష్ణువును అర్చించుట ఇట్లు, అతన్ని పొందుట ఇట్లు అని నీవు మమ్మ అడిగితివి. ఆ విషయం మేము ప్రదర్శించితిమి. రాజా, నీకు చూపిన ఇవన్నీ సర్వజ్ఞుడుగా ఆ నారాయణుడి గుణములు. ఆ నారాయణ దేవుడు సర్వము తెలిసినవాడు, తనకిష్టమైన రూపాలు ధరించగలవాడు. కొన్ని ఎడల శ్రీమన్నారాయణుడు సౌమ్యుడుగాను సుస్థిరుడుగాను మనుజులకు అందుచున్నాడు. ఇతరుని ఆరాధించుట చేత వాక్కు అర్థవంతమగుచున్నది. మరియు జగములకు ఏలికగు ఆ పరమాత్మ అన్ని శరీరముల యందు ఉన్నాడు. భక్తితో ఎల్లవారును తమ దేహమందే ఆయన చూడవచ్చును. అతడు ఏదో ఒక చోటనే ఉన్నవాడు కాదు. పరమాత్మకు దేవుని రూపాన్ని నీకు ఆ కారణంగా చూపుతిమి. దీనివల్ల నీకు విశ్వాసం కలగాలని మా భావన. రాజా, ఇట్లు విష్ణువు నీ దేహాన్ని, నీ దేహములను, నీ మంత్రుల దేహములను, నీ సేవకుల దేహములను, నీకు మేము చూపిన దేవతలు, పశువులు, పురుగులు మున్నగు వాని సముదాయములందును ఇంత ఏల అన్నింటి యందును ఉన్నాడు. ఈ సర్వము విష్ణుమయమే. కానీ హరి అంతటా ఉన్నాడన్న భావనను గట్టిపరుచుకోవాలి. అతనికి సాటియగు వస్తువు లేదు అన్న భావనతో సేవించాలి. రాజా, మేము నిండైన భావంతో శ్రీమన్నారాయణకు హరిని మనసును నింపుకొని నీకు జ్ఞానస్వరూపం తెలియజేశాము. అందుచేత నీవు ఎల్లవేళలా నిండు మనసుతో శ్రీనారాయణ గురువును స్మరించుము. పువ్వులు సమర్పించుట, ధూపం సమర్పించుట, బ్రహ్మవేత్తలను తృప్తిపరచుట, చెదరని ధ్యానం చేయుట అని వానితో పరమేశ్వరుడు త్వరగా పొందదగినవాడు అని మహర్షులు అశ్వశరునికి బోధించెను. ఓం శాంతి శాంతి శాంతి.